హలో దోస్తో, వెల్కమ్ టు ఎస్ఆర్ ఫ్యాక్స్. 2019లో కరోనా వైరస్ దెబ్బకి ప్రపంచమంతా విలవిల్లాడిపోయింది. ఒక రకంగా చెప్పాలంటే జనాలంతా ప్రాణాల్ని అరచేతిలో పట్టుకొని బిక్కుబిక్కుమంటూ బతికారు. ప్రభుత్వాలు కూడా చేసేదేం లేక చేతులెత్తేసి లాక్డౌన్ విధించాల్సిన పరిస్థితి వచ్చింది. జనాలని కంట్రోల్ చేయడానికి, అలాగే ఒకరినొకరు కలవకుండా ఉండడానికి. అంటే కరోనా వైరస్ ఏ ఫీలింగ్ తెప్పించిందో తెలుసా అందరికీ? బ్రతికితే చాలరా బాబు అనే ఫీలింగ్ తెప్పించింది. అలాంటి టైంలో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అనే సంస్థ ఎమర్జెన్సీ క్లినికల్ ట్రయల్స్ నిర్వహించి ప్రపంచంలో ఉన్న జనాలందరికీ వ్యాక్సినేషన్ ఇవ్వాలని నిర్ణయించింది. ఆ టైంలో ఆస్ట్రాజెనికా అనే సంస్థ కోవిషీల్డ్ అనే ఒక వ్యాక్సిన్ని తయారు చేసింది. ఆ వ్యాక్సిన్ మ్యానుఫ్యాక్చరింగ్ కోసం సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాకి లైసెన్స్ ఇష్యూ చేసి కొన్ని కోట్ల వ్యాక్సిన్స్ కూడా తయారు చేయించింది. అంటే చూడండి, కరోనా వైరస్ నుంచి మన మానవాళిని కాపాడడానికి కోట్లల్లో వ్యాక్సిన్లు తయారు చేశారు, కోట్లల్లో వ్యాక్సినేషన్ ఇచ్చేశారు. ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది. కానీ ఈ మధ్య ఒక విచిత్రమైన సంఘటన చోటు చేసుకుంది. అదేంటంటే, ఈ మధ్య 2023లో జమ్మీ స్కాట్ అనే వ్యక్తి కోవిషీల్డ్ వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అయ్యి, బ్రెయిన్లో బ్లడ్ బ్లీడింగ్ అయ్యి, సివియర్గా బ్రెయిన్ డ్యామేజ్ అయ్యి అతను కొలాప్స్ అయిపోయాడు. దాంతో అతని భార్య ఇలాంటి సంఘటనలు ఎక్కడెక్కడ జరిగాయో తెలుసుకొని వాళ్ళందరినీ ఒక తాటిపైకి తెచ్చి యూకే హైకోర్టులో కోవిషీల్డ్ వ్యాక్సిన్ వల్లే తన భర్త చనిపోయాడని కేసు ఫైల్ చేసింది. అయితే ఈ కేసు వాదిస్తుంటే ఆస్ట్రాజెనికా కంపెనీ కొన్ని బిత్తరపోయే నిజాలు చెప్పింది. అవేంటంటే, కోవిషీల్డ్ వ్యాక్సిన్ వేసుకోవడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని, అవి కూడా రేర్ కేసెస్లో ఉంటాయని, అంటే టీటీఎస్ అని అంటారు. టీటీఎస్ అంటే థ్రాంబోసిస్ విత్ థ్రాంబోసైటోపీనియా సిండ్రోమ్ అని అంటారు. అంటే రేర్ కేసెస్లో బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అవ్వడం, బ్రెయిన్లో బ్లడ్ బ్లీడ్ అవ్వడం, బ్లడ్లో ప్లేట్లెట్స్ కౌంట్ తగ్గిపోవడం, అలాగే రేర్ కేసెస్లో హార్ట్ అటాక్స్ లాంటివి రావడం జరుగుతుందని తేల్చి చెప్పింది. ఇకపోతే ఈ కోవిషీల్డ్ వ్యాక్సిన్ వల్లనే మాలాంటి చాలా కుటుంబాలు రోడ్డున పడ్డాయని, మాలాంటి కుటుంబాలని ఆదుకోవాల్సిన బాధ్యత ఆస్ట్రాజెనికా కంపెనీదేనని ఈ లేడీ వాదిస్తుంది. ఇక్కడ ఒక చిన్న విషయం చెప్పాలి మీకు. ఒక వ్యాక్సిన్ అందుబాటులోకి రావాలంటే దాదాపుగా 9 నుంచి 20 సంవత్సరాల వరకు టైం పడుతుంది. అంటే రకరకాల క్లినికల్ ట్రయల్స్ ఉంటాయన్నమాట. క్లినికల్ ట్రయల్స్ అంటే ఫస్ట్ యానిమల్ ట్రయల్స్ ఉంటాయి, దాని తర్వాత హ్యూమన్ ట్రయల్స్ ఉంటాయి. అవి కూడా రకరకాల దశల్లో పెంచుకుంటూ వచ్చి దాని తర్వాత మనకు అందుబాటులోకి తీసుకొస్తారు. అయితే కొన్ని సందర్భాల్లో మన మానవ జాతి పైన వైరస్లు అటాక్ చేసి విపరీతంగా మనుషుల్ని చంపేస్తుంటాయి. అలాంటి టైంలో ఎమర్జెన్సీ ట్రయల్స్ వేసి ఆ వైరస్ని అటాక్ చేయడానికి ముందే మనకు వ్యాక్సిన్ ఇస్తారు. వ్యాక్సిన్ అంటే ఏంటి? మన బాడీ పైన వైరస్లు అటాక్ చేసే కంటే ముందే మన బాడీలో యాంటీబాడీస్ని బిల్డప్ చేయడం కోసం వ్యాక్సినేషన్ ఇస్తారు. అలాగే ప్రపంచంలో ఉన్న వైద్య నిపుణులు, ఆరోగ్య నిపుణులు వ్యాక్సినేషన్ తీసుకున్న తర్వాత వితిన్ షార్ట్ పీరియడ్లోనే, అంటే 30-40 డేస్లోనే దాని సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి అనేది మన బాడీ పైన చూపిస్తాయని, అంతేకాని లాంగ్ లైఫ్లో సైడ్ ఎఫెక్ట్స్ ఏవి చూపెట్టవని, దానికి కారణం మన జీవన విధానాలేనని, అంటే తీసుకునే ఫుడ్డు, స్మోకింగ్, డ్రింకింగే ఈ సడన్ డెత్లకి, సడన్గా వచ్చే హార్ట్ స్ట్రోక్, బ్రెయిన్ స్ట్రోక్లకు కారణాలని వాళ్ళు చెప్తున్నారు. అయితే ఇక్కడ మనం ఒక విషయం గమనించాలి. మన ఇండియాలో కూడా దాదాపుగా 220 కోట్ల డోసులు ఫస్ట్ డోస్, సెకండ్ డోస్ కింద కోవిషీల్డ్ వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళు నాతో సహా, మీతో సహా చాలామంది ఉన్నారు. మరి మన మానవ జాతిని కాపాడడానికి ఎమర్జెన్సీ టైంలో ఇచ్చిన ఈ కోవిషీల్డ్ వ్యాక్సిన్ కరెక్టా, లేకపోతే ఆ వ్యాక్సిన్ పైన కేసేసిన ఆ లేడీ కరెక్టా అనేది మీరే కామెంట్స్ రూపంలో తెలియజేయండి. నా వీడియోని లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.